హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. మనం నిన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రజెంట్ మనకి భారతీయ సాక్ష్య అధినియం 2023 ఇందులో బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ గురించి ఒక వీడియో చూసాం. పార్ట్ 1 వీడియో సెక్షన్ 15 వరకు ఆ వీడియోలో కంటిన్యూషన్ ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 2లో సెక్షన్ 15 కంటిన్యూషన్ ప్రొవిజన్స్ అన్నీ, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, రూల్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సెక్షన్ 15కి కంటిన్యూషన్గా మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం అంటే సెక్షన్ 15 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకి సెక్షన్ 13 ఆఫ్ BSA అని చెప్పుకున్నాం. ఏ సింగిల్ సిమిలర్ యాక్ట్ ఈజ్ అడ్మిసిబుల్ టు ప్రూవ్ నాలెడ్జ్ ఆర్ ఇంటెంట్ అని కూడా చెప్పుకున్నాం. ఆర్ టు రిబట్ ద సజెషన్ ఆఫ్ యాక్సిడెంట్ అని కూడా చెప్పుకున్నాం. బట్ ఏ సింగిల్ సిమిలర్ యాక్ట్ ఈజ్ నాట్ నెసెసరీలీ అడ్మిసిబుల్ వితౌట్ ఫర్దర్ ఎవిడెన్స్ అని చెప్పుకున్నాం. దీనికి కంటిన్యూషన్ మనకి టు డిటర్మైన్ వేర్ దేర్ ఈజ్ సఫిషియంట్ అండ్ రీజనబుల్ కనెక్షన్ బిట్వీన్ ద ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటే ఏంటండి, మనకి ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటే ఫ్యాక్ట్ టు బీ ప్రూవ్డ్. ఒక్కొక్కసారి అడుగుతాడండి వాట్ ఈజ్ మెన్ బై ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అని. ఆర్ ఆఫర్ టు ద ఫ్యాక్టమ్ ప్రొబాండమ్. ఫ్యాక్టమ్ ప్రొబాండమ్ అంటే ఎవిడెన్షియరీ ఫ్యాక్ట్. ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ ఆఫర్డ్ అండ్ ద ఫ్యాక్టమ్ ప్రొబాండమ్ or whether they are too remote from each other for the factum probans. దేనికి too remote to factum probans కి సంబంధించి. to be received. నెక్స్ట్ మనకి ఏ జనరల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఆఫీస్. ఏంటంటే బిజినెస్ ఆర్ ఆఫీస్ అకార్డింగ్ టు విచ్ ఇట్ న్యాచురల్లీ వుడ్ హ్యావ్ బీన్ డన్ ఈజ్ ఏ రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్ ఆర్ ఇట్ ఈజ్ అడ్మిసిబుల్. రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్, అలాగే అది మనకి అడ్మిసిబుల్ కూడా. దేనికి సంబంధించి బిజినెస్ ఆర్ ఆఫీస్కి సంబంధించిన కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఆఫీస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్కి సంబంధించి మనకి సెక్షన్ 16లో ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్ 16కి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ BSA సెక్షన్ 14. Admissions are either formal or informal. అడ్మిషన్స్ అనేవి ఫార్మల్ అడ్మిషన్స్, ఇన్ఫార్మల్ అడ్మిషన్స్ రెండు ఉంటాయంట. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ షిఫ్ట్స్ ఆన్ ది ఓనర్స్. మనకి సెక్షన్ 17లో 17 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అడ్మిషన్స్ గురించి చెప్పారండి. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ BSA సెక్షన్ 15. Admission of several persons jointly interested where the reality of that interest is the point in controversy. సెవరల్ పర్సన్స్కి సంబంధించి జాయింట్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఉన్నటువంటి అడ్మిషన్స్ వేర్ ద రియాలిటీ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఈజ్ ద పాయింట్ అంటే ఓనర్, ఏజెంట్, టెనెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఓనర్కి టెనెంట్కి డిస్ప్యూట్లో ఓనర్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ
రియల్ ఇంట్రెస్ట్ ఏంటో అక్కడ క్లియర్గా మనకి ఎగ్జాంపుల్లో తెలుస్తుంది. సెక్షన్ 18 మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇక్కడ మనకి బిఎస్ఏలో సెక్షన్ 16. జనరల్లీ స్టేట్మెంట్స్ బై స్ట్రేంజర్స్ ఆర్ ఇన్అడ్మిసిబుల్. ఇక్కడ అడ్మిసిబుల్ కాదు, ఇన్అడ్మిసిబుల్. సెక్షన్ 19 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి కరెస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 17. Section 20 of Indian Evidence Act deals with another class of admission of persons other than the parties. ఎవరు వాళ్ళు? అదర్ దాన్ పార్టీస్ అడ్మిషన్స్. ఇవి మనకి సెక్షన్ 20కి కరెస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 18. Admissions not generally evidence for the maker. అడ్మిషన్స్ ఎవరికి ఎవిడెన్స్ కాదు, మేకర్కి అని చెప్పింది మనకు సెక్షన్ 21. సెక్షన్ 21లో 21కి కరెస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ మనకి సెక్షన్ 19. Where there has been a document, nobody can be allowed to prove oral admission about the contents of such document. Nobody can prove ఎలా with oral admission about the contents of document. Exclusion of oral evidence to prove the content of documents మనందరికి తెలుసు కదండి. సెక్షన్ 22 దీనికి కరెస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 20. సెక్షన్ 23 generally admissions made with conditions are inadmissible. కండిషన్స్తో పెడితే అడ్మిషన్స్ ఇన్అడ్మిసిబుల్. సెక్షన్ 23కి కరెస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 21. In civil cases, if an admission of liability is made by a party upon an express condition, that evidence of such admission should not be given. సెక్షన్ 23లోనే మనకి ఈ ప్రావిజన్ అనేది ఇచ్చారు. ఏ కేసెస్లో? సివిల్ కేసెస్లో. మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ కండిషన్ ఇచ్చారు సివిల్ కేసెస్లో, అది ఎవిడెన్స్గా ఇవ్వకూడదు అన్నారు. ఇప్పుడు కాంప్రమైజ్ అవుతారనుకోండి పార్టీస్, ఆ కాంప్రమైజ్ అయిన పర్పస్కే అది అడ్మిషన్ కింద ఆ టైంలో ఓన్లీ కాంప్రమైజ్ కోసమే, కానీ ఫర్దర్గా వేరే విధంగా అక్కడ అడ్మిట్ చేసిన స్టేట్మెంట్స్ని యూజ్ చేయకూడదు ఎవిడెన్స్లో అని అర్థం. కన్ఫెషన్ మస్ట్ బి పర్ఫెక్ట్లీ వాలంటరీలీ. In criminal cases, prosecution to show voluntariness of confession. ఏం చూపించాలి? వాలంటరీనెస్ చూపించాలి కన్ఫెషన్కి సంబంధించి. క్రిమినల్ కేసెస్లో సెక్షన్ 24 అండి. దీనికి కరెస్పాండింగ్ సెక్షన్ బిఎస్ఏ సెక్షన్ 22 సబ్సెక్షన్ 1. Admissions are statements not amounting to confession. ఏవి కన్ఫెషన్ కాదు? అడ్మిషన్స్ ఆర్
స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ కాదు. కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. సెక్షన్ 25లో చెప్పారు. టు నో మోర్ సి రూలింగ్ అంటే ఒక జడ్జిమెంట్కి రూలింగ్ కూడా ఇచ్చారు. సో కన్ఫెషన్ అనేది పోలీస్కి గనక ఇస్తే అది ఇన్అడ్మిసిబుల్ యాజ్ పర్ సెక్షన్ 25. సో సెక్షన్ 25కి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1. All confessions are admissions, but all admissions are not confessions. Confession caused by threat, inducement, promise is inadmissible. సెక్షన్ 27లో మనకి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 27కి కరస్పాండింగ్ సెక్షన్ 23 ప్రావిజో. సెక్షన్ 23లో ఎక్సెప్షనల్ రూల్ అన్నమాట అది. ఇక్కడ మనకి సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పార్ట్లీ అడ్మిసిబుల్ అండి. థ్రెట్, ఇండ్యూస్మెంట్, ప్రామిస్తో ఉన్నటువంటిది పోలీస్ ఆఫీసర్కి ఇచ్చింది కన్ఫెషన్ కాదు. బట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ థింగ్ అనేది అడ్మిసిబుల్. కాబట్టి ఇది పార్ట్లీ అడ్మిసిబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అడ్మిషన్స్ మే ఆపరేట్ యాజ్ ఎస్టోపెల్. అడ్మిషన్ టు మనకి అడ్మిషన్స్ ఏంటి? మే ఆపరేట్ యాజ్ ఎస్టోపెల్. అడ్మిషన్ టు బి టేకెన్ యాజ్ హోల్. అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి? కంప్లీట్గా తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్లో హాఫ్ పార్ట్ అడ్మిషన్గా తీసుకుని హాఫ్ పార్ట్ ఇన్అడ్మిసిబుల్గా అలా ఉండకూడదు. కంప్లీట్ స్టేట్మెంట్ అనేది అడ్మిసిబుల్ అయ్యి ఉండాలి. సెక్షన్ 31 మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ప్రొవైడ్ చేశారు. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 25. If the word shall is used in a statute, prima facie it is mandatory. ఎక్కడైనా సరే వేరే ఎట్లా మనకు షెల్ అని యూజ్ చేస్తే అది మ్యాండేటరీ అని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ద వర్డ్ మే ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ స్టాట్యూట్ ఆర్ ఆర్డినరీలీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ పర్మిసివ్ సెన్స్, అంటే డైరెక్టరీ వే. Yet sometimes may is equivalent to the word shall. Sometimes ఏంటంటే equivalent to shall అంట. However, the intention of the legislature is to be asserted to understand meaning of may and shall. మనం యాక్చువల్గా ప్రాబ్లం చదివినప్పుడు ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ని బట్టి మనం మే షెల్ని తీసుకోవాల్సి ఉంటుంది. షెల్ అంటే అబ్జల్యూట్లీ మ్యాండేటరీ, మే అనేది సమ్ టైమ్స్ ఇట్ పర్మిసిబుల్, సమ్ టైమ్స్ ఇట్ బి టేకెన్ యాజ్ ఎ షెల్ యాజ్ మ్యాండేటరీ బేస్డ్ ఆన్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎవిడెన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ ఆఫ్ దోస్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ రెలవెంట్. వేటికి సంబంధించి ఇవ్వాలి మనం? ఎవిడెన్స్ అనేది రెలవెంట్ ఫ్యాక్ట్స్కి సంబంధించి ఇవ్వాలి. ఎవిడెన్స్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రెలవెంట్ ఫ్యాక్ట్. ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ దేనికి సంబంధించి? ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్. ఓన్లీ బెస్ట్ ఎవిడెన్స్ ఈజ్ టు బి ఆర్ ప్రొడ్యూస్డ్. బెస్ట్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మనకి ఇది కార్డినల్ ప్రిన్సిపల్స్ అనే ఉంటుంది. అందులో ఈ బెస్ట్ ఎవిడెన్స్ అలాగే ఎవిడెన్స్ మస్ట్ బి గివెన్ టు ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రెలవెంట్ ఫ్యాక్ట్ అనేది మనకి ఆ కార్డినల్ ప్రిన్సిపల్స్లో ఒకటి ఉంటుంది. తర్వాత హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇవి మనకి కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ అన్నమాట. The word shall, however, the intention of the legislature to be asserted to understand meaning of the may and shall అని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఎవిడెన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ ఆఫ్ దోస్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ డిక్లేర్ రెలవెంట్. ఇది సేమ్ రిపీట్ అయ్యింది.
ఎవిడెన్స్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్, ఇది కూడా రిపీట్ అయింది. ఓన్లీ బెస్ట్ ఎవిడెన్స్ టు బి గివెన్ టు ప్రొడ్యూస్. సెక్షన్ 17 to 21 డీల్స్ విత్ అడ్మిషన్స్. దేనికి సంబంధించి బోత్. ఈ అడ్మిషన్స్ అనేది అప్లికబుల్ టు సివిల్ అండ్ క్రిమినల్ బోత్. ఇక్కడ మనకి హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్. సెక్షన్ 60 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మనకి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 55. Yet there are some exceptions to this rule. For example, section 6 మనకి రెస్గెస్టే కానీ అడ్మిషన్స్, కన్ఫెషన్స్, అలాగే డైయింగ్ డిక్లరేషన్, సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్స్, ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అయితే హియర్సే ఎవిడెన్స్ నో ఎవిడెన్స్ కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. మనకున్న కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్లో మనం ఫస్ట్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ మనకి ఎవిడెన్స్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ టు ప్రూవ్ అండ్ డిస్ప్రూవ్ ది ఫ్యాక్ట్ నిష్ రెలవెంట్ ఫ్యాక్ట్, అదొకటి కార్డినల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఓన్లీ బెస్ట్ ఎవిడెన్స్ ఈజ్ టు బి ప్రొడ్యూస్డ్. తర్వాత హియర్సే ఎవిడెన్స్ అనేది నో ఎవిడెన్స్ అనేది. ఈ మూడు కూడా కార్డినల్ ప్రిన్సిపల్స్. మనకి 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, బేసిక్ రూల్స్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, ఇన్ సివిల్ కేసెస్ ఏ పర్సన్ కెన్ బి కంపెల్డ్ టు బి ఏ విట్నెస్. సివిల్ కేసెస్లో కంపెల్ చేయొచ్చు విట్నెస్ని. ఎట్ ఇన్ క్రిమినల్ కేసెస్ అక్యూజ్డ్ కెనాట్ బి కంపెల్డ్. అక్యూజ్డ్ని కంపెల్ చేయడానికి లేదు. ఇన్ సివిల్ కేసెస్ అడ్మిషన్స్ అలోన్ రెలవెంట్ బట్ నాట్ కన్ఫెషన్స్. సివిల్లో ఓన్లీ అడ్మిషన్సే, బట్ క్రిమినల్ కేసెస్లో అడ్మిషన్స్ యాజ్ వెల్ యాజ్ కన్ఫెషన్స్ ఆర్ రెలవెంట్. అడ్మిషన్స్, కన్ఫెషన్స్ రెండు కూడా రెలవెంట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈజ్ అవైలబుల్ టు అక్యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్. అక్యూజ్డ్కి ఉంటుంది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇన్ క్రిమినల్ కేసెస్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రెజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్. ఇవి ఫెయిర్ రూల్స్ అండి. ఫెయిర్ రూల్స్కి బైండ్ అయి మాత్రమే ప్రొసీడింగ్స్ అనేది ఉండాలి. అందువల్ల ప్రిజంప్షన్ యాజ్ టు ఇన్నోసెన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈజ్ అవైలబుల్ టు అక్యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనమాట. ఈ వీడియో ఇక్కడ నేను బ్రేక్ చేస్తున్నానండి. కంటిన్యూషన్ వీడియోలో మనం కంటిన్యూ సెక్షన్స్ని, వాటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ రూల్స్ చూద్దాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసింది ఏదైనా, మీకు కావాల్సింది ఏదైనా నాతో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.